श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। శ్రీ సాయి సచరిత్ర 4వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఈ భాగంలో కొంతమంది భక్తుల అనుభవాలను మనం దర్శించుకుందాం. మొదట గౌలిబువ అనే వ్యక్తి అనే భక్తుడి అనుభవం. వీరు 95 సంవత్సరముల వయసు ఉన్నటువంటి భక్తుడు, పండరి విఠలుడికి మంచి భక్తుడు. వారు చాతుర్మాసాలని గంగా తీరంలో గడిపి ప్రతి సంవత్సరం నియమంగా ఆ మిగిలిన 8 నెలలు పండరీపురంలో విఠలుడి సన్నిధిలో ఉండేవారు. అలా వారు పండరీపురానికి వెళుతూ ప్రతిసారి నియమంగా చాలా ప్రేమగా బాబాగారి దర్శనం చేసుకునేవారు. నిత్యము రామ కృష్ణ హరి అని స్మరణలో ఉండేవారు. ఇటువంటి భక్తుడు ఒకసారి షిరిడీకి వచ్చినప్పుడు ద్వారకామాయిలో బాబాగారి వైపు తదేకంగా చూస్తూ, ఆహా వీరు సాక్షాత్తు పండరీనాథుడే అని అన్నారట. వారికి బాబాగారి స్థానంలో వారి ఇష్టదైవం పండరీనాథుడు పండరి విఠలుడు దర్శనమిచ్చారు. చెప్తారాయన, వారు వీరు వేరు కాదండి, వారే వీరు. బాబాగారిని విఠలుడుగా దర్శించలేకపోయే ప్రపంచమే పిచ్చిదండి అని బాబాగారు సాక్షాత్తు విఠలుడు అని ఆయన అనుభవం తెలుపుతుంది. గమనించండి, ప్రతి భక్తుడికి వారి భక్తి ఫలించే స్థానం ద్వారకామాయి బాబాగారి సన్నిధి. అందుకే సచరిత్ర చెప్తూ ఉంది, పరమార్థానికి అనువైన స్థానం, ఉన్నతమైన స్థానం, యోగ్యమైన స్థానం, సుగమము అయినటువంటి స్థానం షిరిడి. అందుకే షిరిడి సాధువులందరికీ కూడలి. ఎక్కడి సాధువులైనా ఎక్కడి సాధకులైనా వారి ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందేది సద్గురు బాబాగారి సన్నిధిలో. పండరి విఠలుడి దర్శనాన్ని వారు ద్వారకామాయిలో పొందగలిగారు. బాబాగారు వారికి అది ప్రసాదించారు. ఎంత చక్కటి భక్తుడో. అలా బాబాగారు ఏం తెలియజేస్తున్నారు? రాముడుగా వస్తే, రాముడు భక్తులు వస్తే వారికి రామదర్శనం ఇచ్చారు. గురు గోలపస్వామి శిష్యుడు వస్తే వారికి గోలపస్వామిగా దర్శనం ఇచ్చారు. సమర్థ రామదాసుగా ఇంకొకరికి దర్శనం ఇచ్చారు. ఇలా ఏ గురువుని ఆశ్రయించి ఉన్నా లేదా ఏ దేవుడిని ఆశ్రయించి ఉన్నా వారి మనసులో ఎవరి పట్ల భక్తి ఉందో ఆ భావానికి అనుగుణంగా బాబాగారు అనుభవాలు ప్రసాదిస్తూ, బాబాగారు సకల దేవతా స్వరూపులు అని తెలుపుతూ ఉంది ఈ అనుభవం. ఆయన ఇంకో మాట అంటారండి గౌలిబువ, ఏమండి జరి అంచు కట్టుకోగానే ఎవరైనా సాధువులు అయిపోగలరా? నిజమైన సాధుత్వాన్ని పొందాలి అంటే ఎంతటి శ్రమ ఉంది. ఎముకలు పూసలుగా రక్తం నీరుగా మారేలా కష్టపడాలి అంటారు. ఈ మాటని ఎందుకన్నారు కానీ వారు, మనం సాధారణంగా వేషధారణను చూసి పాండిత్యాన్ని చూసి వారిని సాధువులుగా భ్రమిస్తూ ఉంటాం. బహుశా దీనికోసమే ఆ రోజు సచరిత్రలో బాబాగారు ఈ మాట చెప్పించి ఉండవచ్చు. కాబట్టి షిరిడి ఎప్పుడు పవిత్రమే. ఎందుకంటే బాబాగారు షిరిడిని తమ స్థానంగా ఎన్నుకున్నారు కాబట్టి. అలా గౌలిబువ అనుభవం తెలుపుతూ ఉంది, బాబాగారు సకల దేవతా స్వరూపులు అనని. ఇక రెండవ వ్యక్తి దాసగణం. ఈ అనుభవం చూద్దాం. బాబాగారు మనకు తెలిసిందే, నిత్యం వారు అల్లా మాలిక్ అని అల్లా నామాన్ని స్మరిస్తూ ఉండేవారు కదా. అనేక పర్యాయాలు బాబాగారు తమ సముఖంలో నామసప్తాహాలు చేయించేవారు. ఎందుకంటే వారికి నామస్మరణ చాలా ప్రీతి కాబట్టి. వారు దాసగణుతో అంటారు, గణు నామసప్తాహం చేయి అని వారు ఆజ్ఞాపిస్తే దాసగణు అడుగుతారు, సరే బాబా
కానీ నామసప్తాహం చేస్తాను, కానీ నాకు పండరి విఠలుడు సాక్షాత్కరించాలి, ఇక్కడ వారి దర్శనం నాకు కావాలి, మీరు ఆ దర్శనం ఇస్తానని చెప్పండి, నేను సప్తాహం చేస్తాను అని ఒక నియమాన్ని పెడతారు. అప్పుడు బాబాగారు చెప్తారు, తమ గుండెపై చేయి వేసుకొని, గణు నీకు ఆ భక్తి భావం ఉంటే విఠలుడు తప్పక సాక్షాత్కరిస్తారు. గుండెపై చేయి వేసుకుని చెప్పారు అంటుంది సచ్చరిత్ర. మనం చెప్తుంటాం కొన్ని పర్యాయాల్లో, గుండెపై చేయి వేసుకొని నేను చెప్తున్నా ఈ మాట నిజం అని గుండెపై చేయి వేసుకొని చెప్తాం. అంటే మనం అప్పుడు ఆ సమయంలో చెప్పిన మాట 100% నిజమైనది అని మన భావం. అలా బాబాగారు చెప్తున్నారు, గణు నీకు ఆ భక్తి భావం ఉండాలి, కానీ తప్పక విఠలుడు ఇక్కడ ప్రకటమవుతాడు. గణు ఇంకొక మాట విను, ఇది ఠాకూర్నాథుని ఢంకాపురి, విఠలుని పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారక, ఇది మన ద్వారకామాయి. కాబట్టి నీకు ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి ఫలితాన్ని ఈ ద్వారకామాయి ప్రసాదిస్తుంది అని చెప్తూ, అయినా విఠలుడు దర్శనం కావాలంటున్నావు, విఠలుడు వేరే ఎక్కడో ఏకాంతం నుంచి లేచి రావాలన్నా, భక్తి ప్రేమలు ఆతురత ఉంటే వారు ఇక్కడే ప్రకటన కారా అని భగవంతుడు ప్రకటన కావటానికి, భగవంతుడు అంటేనే సర్వవ్యాపి, వారు ప్రతి చదరపు మిల్లీమీటర్లో ఉన్నటువంటి వారు, అభిన్నంగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు పండరీపురం నుంచి వారు అక్కడి నుంచి లేచి ఇక్కడికి రావాలన్నా అవసరం లేదు. కానీ నీకు ఆ భక్తి ప్రేమలు ఆతురత ఉంటే ఇక్కడే వారు ప్రకటన అవుతారు. కాబట్టి భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకోవటానికి ఉన్న అర్హతలు, అంటే భగవంతుడు గమనించే అర్హతలు మనలో భక్తి ప్రేమలు ఆతురత. భక్తి ప్రేమల గురించి మనం ఇంతకుముందు అధ్యాయాల్లో చర్చించుకున్నాం. ఇప్పుడు ఆతురత అనే మాట వాడారు బాబా. ఆతురత తీవ్రమైన తపన, పరితాపం, దీనినే వ్యాకులత అంటారు రామకృష్ణులు. ఒక సందర్భంగా రామకృష్ణుల్ని ఒక భక్తుడు అడుగుతారు, మహాశయ నేను భగవంతుణ్ణి ఎలా దర్శనం చేసుకోవాలి అని అంటే ఆయన చెప్తారు, ఒక పసివాడు తన తల్లి కోసం ఎంత తపన పడతాడో గమనించు, అలా నువ్వు తపన పడు, నీకు భగవంతుడు దర్శనం ఇస్తాడు. తల్లి బిడ్డతో దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది. తల్లి ఒక చోట దాక్కుంటుంది, బిడ్డని కనుక్కోమంటుంది. ఆ బిడ్డ చాలాసేపు ప్రయత్నిస్తూ ఉంటాడు తల్లిని కనుక్కోవాలి అని. తల్లి గమనిస్తూ ఉంటుంది, కానీ అతను ముందుకు వెళ్ళదు, బిడ్డే తెలుసుకుంటాడు అని. వెతికాడు, ఆ బిడ్డ వెతుకుతూ ఉంటే తల్లి మురిసిపోతూ ఉంది, నా కోసం వెతుకుతూ ఉన్నాడు కదా అని. సరే బిడ్డ వెతికాడు, ఇంకా అతనికి వల్ల కాలేదు. ఇంకా ఎక్కడ ఉన్నాడో అక్కడే కూర్చొని తల్లి కోసం బిగ్గరగా ఏడ్చాడు, విలపించాడు. ఇంకా ఎంతసేపు ఆ బిడ్డను ఏడిపిస్తుంది తల్లి. తల్లి ఇప్పుడు బిడ్డ దగ్గరికి వెళ్ళక తప్పదు, బిడ్డ ముందుకు వెళ్ళి ప్రకటన కాక తప్పదు, బిడ్డని ఆలింగనం చేసుకోక తప్పదు. అలా ఎలాగైతే ఆ పసిబిడ్డ తల్లి కోసం పరితపించిందో, కుక్కబెట్టి విలపించిందో, అలా విలపించు భగవంతుడి కోసం, వారు నీ దర్శనానికి నీకు వచ్చి దర్శనం ఇస్తారు చెప్తారు రామకృష్ణులు. భగవంతుడి కోసం విలపిస్తే, నిజంగా భగవంతుడినే కావాలని కోరుకొని విలపిస్తే, పరితపిస్తే, వ్యాకులతతో 3 రోజులు చాలు నీకు వారి దర్శనమై తీరుతుంది అంటారు. దానికి చెప్తారు రామకృష్ణులు, కాళీమాతతో చెప్తారు, అమ్మా ఎంతోమంది లౌకికులు నా దగ్గరికి వస్తూ ఉన్నారు, వారికి సంపద కోసమో, సంతానం కోసమో, వివాహం కోసమో, వారి ఆరోగ్యం కోసమో కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు తప్ప నీ దర్శనం కాలేదని నీ కోసం విలపించేవారే కనబడటం లేదు తల్లి. వాళ్ళందరికీ ఇటువంటి వ్యాకులతని ప్రసాదించమ్మా, అందరికీ నువ్వు దర్శనమియ్యమ్మా. ఇందులో ఎటువంటి నిస్వార్థమైనటువంటి కోరిక, నిస్వార్థమైనటువంటి ప్రార్థన వారు చేసింది తల్లికి. కాబట్టి ప్రాపంచికలం ఎప్పుడు మనం విలపించడం మనకు కొత్త కాదు. అనేక విషయాలకి ఇంకా చెప్పాలంటే ఒక్క విషయం కోసమే ఎన్నో పర్యాయాలు మనం విలపిస్తూనే ఉంటాం. కానీ ఏ ఒక్కసారైనా భగవంతుడి కోసం విలపించామా? భగవంతుడి కోసం మనం ఆతురత పడ్డామా? బిడ్డలు దూర ప్రదేశాలలో ఉంటే వాళ్ళ నుంచి ఆ సమయానికి ఫోన్ రావాలి, కానీ ఆ ఫోన్ రాకపోతే ఇంకా ఫోన్ రాలేదే
ఇంకా వాళ్ళు మనతో మాట్లాడలేదని ఎంత ఆతృత వారిని గమనిస్తూ ఉంటాం. అటువంటి ఆతృత, అటువంటి తపన మరి భగవద్ దర్శనం కోసం ఏ రోజైనా మనం ఉపయోగించామా? అంతగా మనం పరితపించామా? అటువంటి ప్రేమ, అటువంటి ఆతృత ఉంటే భగవద్ దర్శనానికి ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి ఆలస్యము ఉండదు. దీనికి రామకృష్ణులు ఒక చిన్న కథ కూడా చెప్తారు. ముందే మనం చేశా, రామకృష్ణులు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలని చిన్న చిన్న కథల ద్వారా తెలిపారు. అది వారి పద్ధతి. ఒక శిష్యుడు అడిగాడు గురువుని, గురువుగారు వ్యాకులత అంటే ఏంటండి? ఎలా నేను భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి? మీరు తపన అంటుంటారు కదా, అది ఎలా ఉంటుంది చెప్తాను ఆయన అన్నారు. ఆ రోజు సాయంత్రం శిష్యుడు గురువు ఇద్దరు నదికి స్నానానికి వెళ్ళారు. ఇద్దరు స్నానం చేస్తూ ఉన్నారు. శిష్యుడు నీటిలో మునిగాడు స్నానం చేద్దామని. వెంటనే గురువు అతని తలని నీటిలోనే కొన్ని క్షణాల పాటు ముంచి ఉంచారట, గట్టిగా పట్టుకున్నారట. ఆ తర్వాత కాసేపటికి చేయి తీశారు. ఆ శిష్యుడు పైకి లేచి గాలి పీల్చుకున్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు. గురువు అడిగాడు, నాన్న నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకు ఎలా ఉండింది అని. శిష్యుడు చెప్తాడు, గురువుగారు నేను చనిపోతానేమో అనిపించిందండి. ఎప్పుడెప్పుడు నేను ఈ ఊపిరి తీసుకుందామా అనిపించిందండి. ఎంతో నేను గిలగిలా కొట్టుకున్నాను ఎప్పుడెప్పుడు శ్వాస తీసుకోవాలని అని అంటాడు. చెప్తారు గురువు, నాన్న అలా గిలగిలా తనుకోవడమే వ్యాకులత అంటే. అటువంటి వ్యాకులత ఒక్కసారి భగవంతుడి కోసంగా నీలో కలిగిందా, నీలో ఆ వ్యాకులత ప్రవేశించిందా, ఇక భగవద్ దర్శనానికి ఆట్టే సమయం పట్టదు. వారు నీకు దర్శనం ఇచ్చి తీరుతారు. అది ఆతురత, అదే వ్యాకులత, అదే పరితాపం, అదే తీవ్రమైన తపన. భగవంతుడినే కోరుకుంటూ ఇంకా వేటిని లక్ష్య పెట్టక ఎప్పుడెప్పుడు భగవంతుడి దర్శనం పొందామా అని చేసే తీవ్రమైన ప్రయత్నం, ఆతురత, వ్యాకులత. అటువంటి దాన్ని బాబాగారు ఇక్కడ మనకు రెఫర్ చేస్తూ ఉన్నారు. బాబాగారు 16, 17 అధ్యాయాల్లో చెప్తారు. మనం ముందు దాన్ని వివరంగా మనం చర్చించుకోవచ్చు.